యూరోప్లో సాటర్డే నైట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పబ్స్, పార్టీలు, మందు, డ్యాన్సులు, పిజ్జాలు ఇలాంటి వైబ్స్ గుర్తొస్తాయి. అయితే మరి అదే సిటీ సెంటర్లో సాటర్డే డే టైంలో ద మోస్ట్ కెయాటిక్ ప్లేస్ ఎలా ఉంటుందో మీరు గెస్ చేయగలరా? అలాంటి ఒక ప్లేస్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. నార్త్ ఢిల్లీలోని ట్యూరిన్లో ఉన్న ఈ ప్లేస్ యూరోప్లోనే లార్జెస్ట్ ఓపెన్ ఎయిర్ మార్కెట్ అని అయితే చెప్తారు. మరి అలాంటి ఒక మార్కెట్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే వెల్కమ్ టు పోర్తో పలాట్సో. 1835 నుంచి నడుస్తున్న ఈ మార్కెట్ ఇప్పటికే ట్యూరిన్ వాళ్ళ డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. చాలామంది ఇమిగ్రెంట్స్కి ఇది ఒక లైఫ్ లైన్ లాంటి ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ బిజినెసెస్ ఇక్కడ నడుస్తుండొచ్చు. మాలాంటి ఇమిగ్రెంట్స్కి అయితే వీక్లీ సరిపడా సామాన్లన్నీ దొరికే ప్లేస్ అని చెప్పచ్చు. కానీ ఆనెస్ట్లీ ఫస్ట్ టైం నేను ఈ మార్కెట్కి ఎంటర్ అయినప్పుడైతే నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో తెలుసా? మనకి వీక్లీ సందు చివర మనకి స్ట్రీట్ మార్కెట్స్ పెడతారు కదా, వెజిటేబుల్స్, పాప్కార్న్లు, చిప్స్ అని అలాంటివన్నీ అమ్ముతారు. ఆ ఫీల్ అయితే వచ్చింది, కొంచెం లార్జ్ స్కేల్లో అనమాట ఇది. అయితే ఈ స్ట్రీట్ మార్కెట్ని వన్ స్టాప్ షాప్గా అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి A to Z దొరకందంటూ ఏముండదండి. లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేనే అమ్ముకునేదాన్నేమో అన్న డౌట్ వస్తుంది. కానీ బ్యాగ్స్, బెల్ట్స్, గాగుల్స్, ఫోన్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఇలా ఇయర్ బడ్స్ అన్నా, స్పీకర్స్ అన్నా, చార్జర్స్, డ్రెస్సెస్, వాచెస్, చైన్స్, ఇంకా ఏ షాపింగ్ సెక్షన్లోకి వచ్చినా ఆడపిల్లలదే కదా పై చేయి. వాళ్ళు వేసుకునే గొలుసులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ లాగా, లేకపోతే ఇట్లా స్టైల్కి వేసుకునే బ్రేస్లెట్స్, అంటే లైక్ మెడలో వేసుకోవడానికి ఇలా పూసల దండలు, అలా రకరకాల యాక్సెసరీస్ ఉంటాయి. అవే కాకుండా ఇక్కడ ముస్లిం ఇమిగ్రెంట్స్ ఎక్కువ అనమాట. సో వాళ్ళకి డైలీ నెసెసిటీ ఉపయోగపడేలాగా వాళ్ళ అత్తర్, పర్ఫ్యూమ్స్ కానీ, ఇలా స్కార్ఫ్స్ అండ్ బుర్కాస్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అదే కాకుండా ఫుట్వేర్ కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్వేర్, అన్ని ఏజెస్ వాళ్ళకి వేసుకోవడానికి మంచి ఫుట్వేర్ అయితే అమ్ముతారు ఇక్కడ. క్వాలిటీ అంటే ఇంకా మరి స్ట్రీట్ మార్కెట్లో కొంటున్నప్పుడు అంత పర్ఫెక్ట్ క్వాలిటీ నైకీ, అదిదాస్ లాగా అయితే ఉండవు. కానీ పర్వాలేదు, లైక్ డైలీ వేజ్ వర్కర్స్ యూస్ చేసుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లో కొనుక్కోవడానికి బాగుంటాయి ఇక్కడ. అంటే యాక్చువల్లీ డైలీ వేజ్ వర్కర్స్ అనే కాదు, ఎవరైనా కొనుక్కోవచ్చు. లైక్ నార్మల్గా ఇంట్లో డైలీ వేర్ చెప్పులు వేసుకోవడానికి, వింటర్లో ఇలా ఫింగర్స్ కవర్ అయ్యేలాంటి చెప్పులు వేసుకుంటే బాగుంటుంది, చలి కవర్ అవుతుంది. సో అలాంటి చెప్పులు వేసుకోవాలన్నా అవన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు, బాగుంటాయి. ఈ మార్కెట్లో మేమైతే స్పెసిఫిక్గా హోమ్ నెసెసిటీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ప్రిఫర్ చేస్తాము. లైక్ బెడ్షీట్స్, డోర్ మ్యాట్స్ కానీ, కిచెన్ నెసెసిటీస్ ఉంటాయి కదా, డబ్బాలు, చాపింగ్ బోర్డ్స్, అట్లాంటివి ఏమన్నా చైనీస్ మార్కెట్స్లో కొనుక్కోవడం అలా ప్రిఫర్ చేస్తాము. ఎలక్ట్రానిక్స్ అయితే పర్సనలీ ఈ మార్కెట్లో నేను రికమెండ్ చేయను. ఎందుకంటే వాటికి ఒక వారంటీ ఉండదు, బిల్ ఉండదు. తీసుకెళ్ళాక ఇంట్లో 1-2 యూజెస్ తర్వాత స్పాయిల్ అయిందనుకో 10-12 యూరోస్ వేస్టే అవుతాయి. దానికి ఇంకొక 10 యూరోస్ ఎక్స్ట్రా పెట్టి షోరూంలో కొనడమే బెటర్. ఎందుకంటే మనకి 1 year 2 years దాకా వారంటీ అయితే ఉంటాయి. ఇంకా ఈ చైనీస్ స్టాల్స్లో అయితే మనకు కావాల్సిన ఎక్స్టెన్షన్ బాక్సెస్ కానీ, లేకపోతే ఏమైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా కిచెన్లో యూస్ చేసుకునే బాక్సెస్, గిన్నెలు, ప్యాన్స్, ఇలాంటివన్నీ ఇక్కడ కొనుక్కుంటాము. ఇక్కడ చూసారా ఫోన్ కేసెస్ అండ్ యాక్సెసరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్టాల్. అది కాకుండా ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ ఫ్యాన్స్ అమ్ముతున్నారు. సమ్మర్లో ఇక్కడ సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు కాబట్టి టేబుల్ ఫ్యాన్స్ మ్యాండేటరీ ఉండాలి, లేకపోతే ఇంకా ఆవిరైపోవడమే. సో ఇప్పుడైతే మనం మన ఇంపార్టెంట్ సెక్షన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఎందుకంటే వీక్లీ ఖచ్చితంగా రావాల్సిందే, ఇది లేకపోతే నడవదు అనే సెక్షన్ ఏదైనా ఉందంటే అదే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడైతే మనకి ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. అండ్ ప్రైస్ కూడా మనకి సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే సూపర్ మార్కెట్లో డబల్ ఉంటుంది రేట్ ఇక్కడ కన్నా, ఒక్కొక్కసారి ట్రిపుల్ కూడా, డిపెండ్స్ ఇంకా సిచ్యువేషన్ మీద. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి మెయిన్గా కొత్తిమీర అయితే దొరుకుతుంది, కొత్తిమీర, పుదీనా. మాకు ఖచ్చితంగా అన్ని కర్రీస్లో కొత్తిమీర అయితే ఉండాలి. పప్పు కానీ కూర ఏది చేసుకున్నా కొత్తిమీర వేసుకుంటాం. సో దానికోసం అయితే యాక్చువల్గా ఇది మాకు చాలా దూరము, మేము ఉండే ప్లేస్కి ఒక 1 hour అయినా రావాలి ఇక్కడికి. బస్ అయితే, కార్ అయితే 20 minutes. బట్ ఇంకా అయినా కూడా మేము ఇక్కడ రావడానికి ఇంకా మెయిన్ ప్రిఫర్ చేసేది అందుకు.
ఎంచక్కా ఇక్కడ కూడా మాకు ఇండియా లాగా ఇన్స్టామార్టో, స్విగ్గీలోనో ఇట్లా టక్కని టమాటాలు అయిపోయాయి తెచ్చుకుందాం రా అని ఆర్డర్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే ఎంత బాగుందో. కొన్ని సూపర్ మార్కెట్స్ డెలివరీ చేస్తాయి, హోమ్ డెలివరీ. కాకపోతే మినిమం ఆర్డర్ వాల్యూ 80 euros అన్నా ఉండాలంటారు. అంటే నియర్లీ 8200 రూపీస్ అనమాట. ఇంకా ఆ ఆప్షన్ అవైల్ చేసుకోవాలంటే మనకు అవసరమైనది ఒక 20 euros ప్రోడక్ట్స్, 30 euros ప్రోడక్ట్స్ ఉంటే ఆ 80 అవ్వడం కోసం అనవసరమైన చెత్త అంతా కూడా ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అది వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. అందుకనే ఇంకా వన్ డే ఇంకా తప్పదు, ప్రిపేర్ చేసుకుంటే వీక్ అంతా సరిపోతాయని చెప్పి వస్తాము. ఇక్కడైతే మెయిన్గా అరబిక్, ఇటాలియన్ అండ్ ఆఫ్రికన్ ఈ ఇమిగ్రెంట్స్ అయితే బాగా సెల్ చేస్తారు ప్రోడక్ట్స్ని. అండ్ మేమైతే ఇక్కడ యూజువల్లీ వెజిటేబుల్స్ అన్న, ఫ్రూట్స్ అన్న తీసుకుంటాము. యాపిల్స్, ఆరెంజెస్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. అది కాకుండా వాటర్ మిలన్ ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ ఏమన్నా దొరుకుతాయి ఇక్కడ, అవి అవకాడో ఇలాంటివి, చెర్రీస్ కానీ, చెర్రీస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ స్వీట్గా. అలా ఇలా దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏవన్నా కానీ అస్సలు మిస్ అవ్వము. అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లిగడ్డ 100కి 2 కిలోలు, 100కి 2 కిలోలు లాగా ఇక్కడ ఉండదు, ఎక్కువ ఉంటాయి. కాకపోతే తీసుకోవాలి, తప్పదు. వెజిటేబుల్స్ అయితే క్యాప్సికమ్ అంటే బెల్ పెప్పర్స్ అంటారు అనమాట ఇక్కడ. క్యాప్సికమ్ని బెల్ పెప్పర్స్, టొమాటోస్ మ్యాండేటరీ, ఆనియన్, పొటాటో, చిల్లీస్ ఇక్కడ స్ట్రీట్ మార్కెట్లో ఒక్కొక్కసారి దొరుకుతాయి, దొరకవు గ్రీన్ చిల్లీస్. సో వాటికి మళ్ళీ సపరేట్గా ఇండియన్ మార్కెట్కి అయితే వెళ్ళాలి, దారిలోనే ఉంటుంది. అయితే ఇవేవో చిన్న చిన్న బెండకాయల్లా కనిపించాయి చూడటానికి. 10 euros కిలో అంట. ఏమోలే, అవి చూసి అవి బెండకాయలో కాదో కూడా నాకు అర్థం కాలేదు. వాటితో ఏం చేస్తారో అని అడిగితే అదేదో సూప్ అంట. మనకి సూపులు అవన్నీ అంతేం దిగవలే అని చెప్పి లైట్ తీసుకున్నాము. అప్పుడప్పుడు మ్యాంగోస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. బట్ ఇండియన్ బంగినపల్లి స్టైల్ అయితే ఉండవు, తీయగా ఉండవు. అవేవో ఇట్లా కోసుకొని కాయనే తిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంకా అప్పుడప్పుడు ఏదో అలా తీసుకుంటాం. 1 euroకి 2 అట్లా ఇస్తారు అప్పుడప్పుడు. బీన్స్ ఒక్కొక్కసారి చాలా కాస్ట్లీ ఉంటాయి. 5 euros కిలో ఉంటాయి, అంటే 500 కిలో. అమ్మో, ఇండియాలో 80-90 రూపీస్ కిలో ఉంటేనే అమ్మో అనుకుంటాం, ఇక్కడైతే 500 ఏకంగా. కానీ అప్పుడప్పుడు నాకు ఇష్టమని తీసుకుంటాము బీన్స్ కూడా. పాలకూర దొరుకుతుంది, బాగుంటుంది. క్యాలీఫ్లవర్, దోసకాయ ఉంటుంది కానీ అది యాక్చువల్లీ స్వీట్ దోసకాయ, ఇలా మస్క్ మెలన్ లాగా టేస్ట్ వస్తుంది అది. బ్రోకలీ అమ్మో హెల్దీ అని చెప్పి అప్పుడప్పుడు తీసుకుంటాం, కానీ అవంతా ఇవన్నీ అయ్యే పనిలా కనిపించట్లేదు సార్ అని చెప్పి లైట్ తీసుకుంటాము. ఇంకా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసేసుకున్నాము. ఈ పక్కనే ఒక మీట్ సెక్షన్ అండ్ బ్రెడ్ సెక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే అది కొంచెం క్లోజ్డ్ బిల్డింగ్లో ఉంటుంది, ఓపెన్ మార్కెట్ కాదు అది. ఇక్కడ జనాలు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాగే మీట్ అండ్ బ్రెడ్ కూడా వీక్కి సరిపడిందంతా ఒకేసారి స్టాకప్ అయితే చేసేసుకుంటారు. ఆ మీట్ని ఫ్రీజర్లో పెట్టేసుకుని డే బై డే తీసి యూజ్ చేస్తారు. వీళ్ళు పోర్షన్ కంట్రోల్ బాగా చేస్తారు కదా, లైక్ ప్రోటీన్ ఇంత ఖచ్చితంగా తినాలి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు సెకందో మీల్లో అయితే మీట్ అనేది ఖచ్చితంగా తింటారు. సో యాక్చువల్లీ ఇటలీలో అయితే 300 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయని విన్నాను. నేను ఎప్పుడు అన్ని రకాలు ట్రై చేయలేదు. కానీ ప్రస్తుతానికి మన వీక్లీ షాపింగ్, కూరగాయల షాపింగ్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఎదురుకుండా ఉన్న ఈ పోర్త పలాట్సో పార్ట్లోనే బిగ్గెస్ట్ ఫుడ్ స్టాల్, అంటే ఒక సూపర్ మార్కెట్ స్టైల్లో ఉంటుంది, అదైతే చూసేద్దాం. ఇంకా ఇటలీ అంటే పిజ్జాలు, పాస్తాలతో పాటు మోస్ట్ ఫేమస్ ఏదైనా ఉందంటే స్వీట్. ఎందుకంటే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ స్వీట్ బ్రేక్ఫాస్టే ఉంటుంది మోస్ట్లీ. ఆ పేస్ట్రీస్ అని, కార్నెతోస్ అని బాగా తింటారు. అలాగే ఇక్కడ మనకి హ్యాండ్ మేడ్ పాస్తా సెక్షన్ అయితే ఉంది. ఇవన్నీ వాళ్ళు లిటరలీ హ్యాండ్తోనే ప్రిపేర్ చేస్తారనమాట, ఆ ఫోల్డ్స్ చేసి అంతా. ఇంకా బర్గర్ అండ్ ఫ్రైస్, మామూలు ఫాస్ట్ ఫుడ్ స్టాల్ ఒకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ మాకు ఒక నాన్ వెజ్ అయితే ఏంటో మరి రకరకాల రంగులు, ఎంతో రెడ్గా ఉందో చూడడానికి. బట్ అది అలా రోస్ట్ చేసి అవి కూడా అమ్మేస్తుంటారు అక్కడ వర్కర్స్ కానీ, లేకపోతే మామూలుగా వేరే వాళ్ళు కూడా అందరు తినేవాళ్ళు చాలామంది వస్తారు. ఇతనైతే మనకి ఒక పోర్షన్ ట్రై చేయమని ఇచ్చాడు. కాకపోతే అది బీఫ్ అంట. మనం బీఫ్ తినమని చెప్పాము. ఓ మీరైతే ఇండియన్ నేను చా అని అడిగాడు. అవును మేము ఇండియన్స్ అని చెప్పి వచ్చేసాము. ఇంకా ఇవైతే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ కొనుక్కుంటారంట ఇక్కడ నుంచి. మేమైతే ఎప్పుడు ఇక్కడ నుంచి కొనలేదు యాక్చువల్లీ, సూపర్ మార్కెట్స్లోనే తీసుకుంటాం. బట్ ఇవి కొంచెం ఫ్రెష్లీ మేడ్ అంట.
ఆ వెనక చూసారా గోడకి బ్రెడ్స్ అన్నీ ఎలా తగిలించారో, అది కూడా ఒక స్టైల్ అంట, వాళ్ళ షాప్ డిజైన్ అంట. అండ్ ఇలా పిజ్జాస్ ఇలా కట్ చేసి కూడా అమ్ముతారు. యాక్చువల్లీ ఇలాంటివి సవర్ బ్రెడ్తో చేస్తారు. ఈ పిజ్జాస్ కొన్ని బాగుంటాయి చాలా. సో అది అనమాట ఇవాల్టి మన వీడియో ఇక్కడితో అయిపోయింది. ఇంకా మేము తీసుకున్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ పట్టుకుని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇవాళ ఇక్కడ మనకి మిర్చి బజ్జీ మిరపకాయ దొరికింది. సో ఇంటికి వెళ్ళి మంచి వేడివేడిగా మిరపకాయ బజ్జీ అయితే వేసుకుని మేము తినేస్తాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ని చూపించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని కాంటెంట్ కోసం స్టే ట్యూన్డ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.